ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. గుడివాడ నుండి వంశీకృష్ణ పంపించారు. సాష్టాంగ నమస్కారం ఎప్పుడు చేయాలి అని అడుగుతున్నారు. మనం భగవంతుడిని చూసినప్పుడు ఆయనకి ఈ సాష్టాంగ నమస్కారం చేయడం అనేటువంటిది చేస్తూ ఉంటారు. చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనం వేరువేరు అవయవాలతో వేరువేరు పాపాలు చేస్తుంటాం. ఆ చేసినప్పుడు ఆయా అవయవాలతో కనుక నమస్కరించినట్లయితే ఆయా అవయవాల ద్వారా చేసిన పాపముల నుండి ప్రక్షాళన లభిస్తుంది. అందుకని శిరస్సుతోనూ నమస్కరించాలి, వక్షస్థలంతోనూ నమస్కరించాలి, చేతులతో నమస్కరించాలి, పాదాలతో నమస్కరించాలి, మాటలతో నమస్కరించాలి, మనసుతో నమస్కరించాలి, కళ్ళతో నమస్కరించాలి, చెవులతో నమస్కరించాలి. అంటే ఆయా అవయవాలు చేసినటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళనైపోయి వ్యక్తి పవిత్రుడవడానికి ఈ నమస్కారం అనేటువంటిది ఉపకరిస్తుంది. విశేషం ఏంటంటే, అసలు పాపం అనేది ఎందుకు చేస్తాడు? అహంకారం వల్ల చేస్తాడు, మమకారం వల్ల చేస్తాడు. ఈ అహంకార మమకారాలను నియంత్రించుకొనుట అనేటువంటిది ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే, భగవంతునికి తనను తాను సమర్పించుకున్నప్పుడు సంభవిస్తుంది. ఇక్కడ నమస్కారం అన్న దాంట్లోనే నా మమ అనే భావాన్ని కూడా అర్థంగా చెబుతారు. అంటే మమకారం వద్దు అనేటువంటి భావాన్ని కూడా అర్థంగా చెబుతారు. అలాగే నీ యొక్క ఆధిక్యాన్ని నేను అంగీకరిస్తున్నాను, నా యొక్క తక్కువదనాన్ని అంగీకరిస్తున్నాను అనేటువంటి భావనతో రెండు చేతులు కలపడం అనే సంపుటి రూపమైనటువంటి దాన్ని నమస్కారం అని నిర్వచిస్తారు. దీని అర్థం ఏమిటి? నీ యొక్క ఎక్కువదనాన్ని నేను అంగీకరించినప్పుడు నువ్వు చేసిన పనిలో తప్పు పట్టకూడదుగా. ఎందుకంటే నువ్వు ఎక్కువ వాడమైనప్పుడు తప్పు ఎందుకు పడతాను నేను? ఆ కారణంగా నీ యొక్క ఎక్కువదనాన్ని నేను అంగీకరిస్తున్నాను అన్నప్పుడు లోకంలో జరిగే ఘట్టాలను వేటిని కూడా విమర్శించకుండా, ప్రతి ఘటనలోనూ కూడా ఒక రహస్యం ఉంది, ఒక లోతైనటువంటి అంశం ఉంది, నేర్చుకునేదగిన అంశం ఉంది అని గ్రహించడం దాంట్లో ఉంటుందన్నమాట. ఉదాహరణకి మనం నిత్య జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించుంటాం, ఎన్నో సుఖాలు కూడా అనుభవించుంటాం. సుఖానుభవం అనేటువంటిది మనకి ఏదైనా బోధించిందా? దుఃఖానుభవం బోధించిందా? కష్టానుభవం బోధించిందా? అంటే కష్టానుభవమే బోధిస్తుంది, సుఖానుభవం మర్చిపోయేలా చేస్తుంది. నిజానికి సుఖదుఖే త్వనిత్యే అంటారు వ్యాసుల వారు. అంటే సుఖము దుఃఖము అనేటువంటివి అనిత్యమైనవి. ఎందుకని అనిత్యమైనవి అంటే, ఆకలేస్తోంది, ఆహారం పెడితే సుఖం, కడుపు నిండిపోయింది, ఇష్టమైన పదార్థం తీసుకొచ్చి పెట్టాడు ఒకడు, అది దుఃఖం. ఎందుకని? తినలేడు, తినకుండా ఉండలేడు, దుఃఖమే కదా. మరి ఈ దుఃఖం అనేటువంటిది అదయిందా? ఇక మామూలుగా దుఃఖం అనేది ఏదైతే భావిస్తున్నాడో దాని గురించి ఆలోచిస్తే దుఃఖానుభవం అయిపోయింది. దుఃఖానుభవం అయిపోయిన తర్వాత అమ్మయ్య అయిపోయింది కదా, ఆనందంగా ఉంది. ఈ ఆనందానికి అంతముందా? లేదు. అంటే సుఖానుభూతి అయినట్లయితే సుఖం అయిపోయిన తర్వాత అయిపోయిందనే బాధ ఉంది, ఈ బాధకి అంతం లేదు. దుఃఖానుభవం అయితే అయిపోయింది, ఆనందం ఉంది, ఈ ఆనందానికి అంతం లేదు. ఆ దృక్కోణంలో సుఖదుఖం అనేటువంటి నిర్వచనమే అసలు తప్పు. వర్తమాన కాలంలో ఈరోజు మనం పేపర్ గమనించినా కూడా అర్థమవుతుంది. ఏమిటది అంటే, ఏ వ్యక్తికైతే శరీరంలో చాలా కాలం నుంచి బాధలు ఉన్నాయో, నొప్పులు ఉన్నాయో, వాటి నుంచి ఆ వ్యక్తి యొక్క మనస్సును మరో అంశం మీకు మరల్చినట్లయితే నొప్పి తగ్గుతుంది. లేదా ఆ నొప్పిని నేను తీసేస్తున్నాను అనేటువంటి భావన అతనిలో పుట్టించినట్లయితే నొప్పి తగ్గిపోతుంది. మన ప్రాచీన సంప్రదాయాలు ఇవన్నీ. మనకు క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని మనకి శరీరంలో ఎక్కడ బాధ ఉందో అక్కడ మనం చేయట్టే పెట్టుకుని ఒక 7 పర్యాయాలు ఆ మంత్రాన్ని ఉచ్చరించినట్లయితే ఆ బాధ తొలగిపోతుంది అని వ్యాసుల వారు చెప్పారు. జరుగుతోంది, ప్రత్యక్షంగా ఎవరితైనా పరీక్షించుకోవచ్చు లాగా. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటి? సుఖము దుఃఖము అనేటువంటి వాటి నిర్వచనమే సరిగా లేదు, ఉండదు, సాధ్యం కాదు.
అలాంటి స్థితిలో దుఃఖము అనేటువంటిది మనకు పాఠాన్ని నేర్పుతుంటే అదే ఒక గురువు అవుతుంది, ఉపయోగించేది అవుతుంది. ఈ దృక్కోణంలో మనకు ఏవైతే ఇబ్బందులు కలుగుతున్నాయో ఆయా అవయవాలకి వాటన్నిటినీ కూడా మనం అధిగమించాలి అంటే మమకారాన్ని విడిచిపెట్టేసి నేను పూర్తిగా నీకు అధీనమైపోతున్నాను అని భగవంతుడికి సర్వస్వాత్మ సమర్పణం చేసే విధానంలో ఈ 8 అవయవాలతోనూ కూడా ఆయనకి నమస్కరించడం అనేటువంటిది జరుగుతుంది. గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి. పలమనేరు నుండి రాజా దీపక్ పంపించారు. గ్రహ దోషాలు పోవాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. రోజు కాస్త ఆవుకి గడ్డి పెడితే గ్రహదోషాలు పోతాయని చెప్తుంది శాస్త్రం. రోజు కాస్త వేదధ్వని వింటే పోతాయని చెబుతోంది. అలాగే మనము ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి వస్తువులను దానం చేస్తే గ్రహదోషాలు పోతాయని చెబుతోంది. ఆ పదార్థాలను ఆహారంలో తీసుకుంటే గ్రహదోషాలు పోతాయని చెబుతోంది. ఉదాహరణకి ఏలినాడ్స్ నడుస్తుంది, వారికి ఏం జరుగుతుంటుందంటే శరీరంలోని మాలిన్యాలు బయటికి వెళ్లకుండా ఉండిపోతుంటాయి. ఎందువలన అంటే బద్ధకం వల్ల. అంటే వీడు కదలడానికే బద్ధకిస్తున్నాడు, శరీరంలో మాలిన్యాలు వెళ్ళడానికి కూడా బద్ధకాలన్నమాట. మరి నువ్వులు శనికి సంబంధించినటువంటి పదార్థం, అలాగే పిప్పళ్ళు శనికి సంబంధించిన పదార్థం. ఈ పదార్థములు బయటికి వెళ్ళనప్పుడు ఏమవుతుందంటే వాయుత్పత్తులు, అనవసరం వాయువులు, దుష్టవాయువులు పుడుతుంటాయి శరీరంలో. దాన్ని వాతతత్వం అని అంటారు. శనికి వాతతత్వం అనే లక్షణం ఉంది. పిప్పళ్ళు అనేటువంటి పదార్థాన్ని మనం నోట్లో వేసుకున్నట్లయితే అది వేడి చేస్తుంది, శరీరంలో ఉండే వాతతత్వాలను పూర్తిగా తొలగిస్తుంది. పిప్పలాదేన సంస్తుత అనేది ఆయనకి పేరు, ఒక నామం అన్నమాట. అంటే అర్థం ఏమిటి? పిప్పలాదుడు అనేటువంటి ఋషి చేత స్తుతింపబడినవాడు అని దాని అర్థం. పిప్పలాదుడు అంటే అర్థం ఏంటి? పిప్పళ్ళు తినేవాడు అని అర్థం. అంటే ఏ ఋషి అయితే పిప్పళ్ళు తింటున్నాడో ఆయన నిన్ను స్తోత్రం చేశాడు. పిప్పళ్ళు తినడం అనేది శనిదోష నివారకమే, శనిని స్తుతించడం అనేటువంటిది శనిదోష నివారకమే లాగా. అలాగే రవికి సంబంధించినటువంటి మిరియాలు, ఆ మిరియాలు ఆహారంలో తీసుకున్నట్టయితే ఏమవుతుంది అంటే రవికి సంబంధించినటువంటి ఆరోగ్య విలువలు పెరుగుతాయి లాగా. ఇవే నువ్వులు శనికి సంబంధించినటువంటివి. ఆ నువ్వులతో శివునకు పూజ చేసినట్లయితే శని దోషాలు పోతాయి. అంతేకాదు పాపాలన్నీ పోతాయి, జీవన్ముక్తి కూడా లభిస్తుంది అని చెప్పారు. మనకు శివ అష్టోత్తర శతనామ స్తోత్రంలో ఉండే చివరి వాక్యం ఏమిటి అంటే తిలాక్షతైర్యజేద్యస్తు జీవన్ముక్తో న సంశయ. తిలాక్షతలతో కనుక ఎవరైతే పూజ చేస్తారో వారు జీవన్ముక్తులు అవుతారు అనేది అక్కడ సంప్రదాయం. మనకి కొన్ని ఇతర రాష్ట్రాలలో ఈ నువ్వులతో పూజ చేసేటువంటి విధానం బాగా ప్రాచుర్యంలో ఉంది. కానీ ఇక్కడ కొందరు నువ్వులు ఏమిటి, శివుడికి పూజ చేయడం ఏమిటి, అవన్నీ అపవిత్రమైనవి, పితృదేవతలకు సంబంధించినవి అని భ్రమపడుతూ ఉంటారు. సరే, ఈ నువ్వులను ఆయనకి పూజ చేయడము, అలాగే ఆహారంలో నువ్వులు తినడము. నువ్వులు తింటే ఏమవుతుంది? శరీరంలోని మాలిన్యాలన్నీ కూడా బయటకు పోతాయి, అలాగే వేడి చేస్తుంది కూడా. ఆ విధంగానే ఈ నువ్వులను ఆవులకు పెట్టడము, లేదా నల్ల తెరగపిండి ఆవులకు పెట్టడము, ఇలాంటివి చేయడం ద్వారా ఏమవుతుంది? దానము చేయడం ద్వారా శరీరంలో ఉండేటువంటి అవసరం లేని పదార్థములన్నింటినీ కూడా బయటకు విడుదల చేసేటువంటి శక్తి పెరిగి ఆరోగ్యం పెరుగుతుంది. ఇలా మనం గ్రహములకు సంబంధించినటువంటి పదార్థాలని తినడము, వాళ్ళకు సంబంధించినటువంటి స్తోత్రాలను వినడము, ఆ గ్రహములకు సంబంధించినటువంటి పదార్థాలను స్పర్శ ద్వారా వినియోగించటము. ఉదాహరణకి నువ్వుల నూనెతో మనం తలంటు పోసుకున్నట్లయితే శనికి సంబంధించిన దోషాలు పోతాయి. ఎందుకని అంటే ఈ నువ్వుల నూనె మన శరీరానికి అంతకి పట్టించి మర్దన చేయడం ద్వారా మన శరీరంలో రోమకూపములన్నీ కూడా శక్తివంతములై లోపల ఉండేటువంటి మాలిన్యాలన్నీ కూడా బయటికి గింటేటేందుకు శక్తివంతమవుతాయి. అప్పుడు అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. అదే బద్దగించినట్లయితే మాలిన్యాలు పేరుకొని ఆ రంధ్రాలు పూడుకుపోయి చర్మ వ్యాధులు పెరగడం అనేటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి మనకు ప్రతి అంశంలోనూ కూడా పూజా విధానమే ఉంది, గ్రహదోష నివారణ విధానమే ఉంది. అంటే లేచిన వెంటనే స్నానం చేయాలి. స్నానం చేస్తే ఏమవుతుంది
అంటే శరీరానికి ఉత్తేజం కలుగుతుంది, శరీరంలోని మాలిన్యాలను గెంటేసే శక్తి శరీరానికి ఏర్పడుతుంది. తలంటు పోసుకుంటే శని సంబంధమైన దోషాలు తొలగుతాయి, ఆరోగ్యం కలుగుతుంది, అది కూడా దోష నివారకమే. అలాగే మనం ఏదైనా పదార్థాన్ని తింటే, అంటే ఏ గ్రహ సంబంధమైన పదార్థాలను ఆ రోజు తినాలి. ఉదాహరణకి బుధవారం పెసలు తిన్నాం అనుకోండి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శనివారం నాడు శివునికి నివేదన చేసి నువ్వుల చిమ్మిలి తిన్నాం అనుకోండి, దానివల్ల శరీరంలో ఆరోగ్యం కలుగుతుంది. ఉదాహరణకి మనకు వెంకటేశ్వర స్వామికి నువ్వులు వేయించి, నల్ల నువ్వులే వేయించి పొడిం కొట్టేసి దాంట్లో పంచదార కలిపి దాన్ని భగవంతునికి నివేదన చేసి ఆ లైన్లో ఉన్నటువంటి భక్తులకు ప్రసాదంగా పంచుతారు ఈ నువ్వుల పొడి. అంటే అది ఎందుకోసం అంటే శనివారం నాడే చేస్తారు, అది ఆరోగ్యం అన్నమాట. అలాగే మారేడు దళాలు ఒకటి, మారేడు దళాలను తింటే మన శరీరంలో ఉండే చాలా అనారోగ్యాలను నివారించడంలో శక్తివంతమైనవి. మారేడు చెట్టుని స్పృశించటం, నమస్కరించటం, పూజించటం, ప్రదక్షిణం చేయడం, ఇది పూర్ణంగా లక్ష్మీ స్వరూపం. అంటే ఆరోగ్య లక్ష్మిని అందిస్తుంది, మామూలుగా సంపదను కూడా అందిస్తూ ఉంటుంది దానికి ప్రదక్షిణం చేసినట్లయితే. అలాగే సకల దేవతలు ఉన్నారు కాబట్టి ఆవుకి గడ్డి పెడితే కూడా దోషాలు పోతాయి. అందువల్ల మనం చేసేటువంటి నిత్య క్రియాకలాపములన్నీ కూడా గ్రహదోష నివారకములుగానే ఉన్నందువలన స్నానం దగ్గర నుంచి నిద్ర వరకు, నిద్రను కూడా ధ్యానంగా చెప్పారు. నిద్ర సమాధి స్థితి అంటారు శంకరాచార్యుల వారు. అంటే అర్థం ఏమిటి? నిద్రపోయే ముందు ఒక మంత్రాన్ని జపించుకుంటూ కనుక భగవంతుని స్మరిస్తూ కనుక నిద్రపోయినట్లయితే నిద్రా సమయం అంతా కూడా తపస్సు చేసినటువంటి ఫలితం వస్తుంది. మనం మెలకుగా ఉన్న సమయంలో అంత సమయం ఏకంగా మనసుని భగవంతునిపై నిలపడం అనేటువంటిది అసంభవమే కాదు. కాబట్టి నిత్యకృత్యం అంతా కూడా, మన ఆధ్యాత్మికమైన నిత్యకృత్యములన్నీ కూడా గ్రహదోష నివారకములు అవుతూ ఉన్నాయి, వ్యక్తిని పరిణతులుగా చేసేటువంటివిగాను ఉన్నాయి. పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం.